అరుణాచలం అనే గ్రామంలో సింహాద్రి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య పేరు కమల. కమలకు నగలంటే చాలా పిచ్చి. వాళ్ళ అత్త అయిన లక్ష్మిని పదే పదే వాటి గురించే అడుగుతూ ఉంటుంది. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం కావడంతో వాళ్ళు చూద్దామనేవాళ్ళు. అలా ఉండగా ఒకరోజు వాళ్ళ దూరపు బంధువైన విమల వాళ్ళింటికొస్తోంది. ఆమె పట్టుచీర, బంగారు నగలు చూసి కమల నోరెళ్ళ పెడుతోంది. ఏంటమ్మాయి కమల, ఎలా ఉన్నావు? బాగున్నావా? అసలు ఏంటి మెడ బోసుగా ఉంది? మీ అత్త ఒక్క గొలుసు కూడా చేయించలేదా? చెవి కమ్మలు లేవు, చేతికేమో మట్టి గాజులు. ఏంటో నీ జీవితం. నా కొడుకుని చేసుకున్నట్లయితే నిన్ను మహారాణిలాగా చూసుకునేదాన్ని. సొంత బావని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఇలా పేదరికంలో బతుకుతున్నావు అంటూ వెటకారంగా మాట్లాడుతోంది. ఆ మాటలకి ఆమె ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతోంది. ఇంతలో అక్కడికి వాళ్ళ అత్తయ్య వస్తోంది. ఎవరొచ్చారు ఇంటికి అంటూ ఆమె వైపు చూస్తోంది వాళ్ళ అత్తయ్య. నేనే లక్ష్మి. మా అబ్బాయి నవీంది వచ్చే గురువారం పెళ్లి. మీ అందరిని పిలుద్దామని వచ్చాను. మీరు తప్పకుండా పెళ్లికి రావాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరంతా పెళ్లికి రావాలి. ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పాలి. నేను వెళ్ళొస్తాను. తప్పకుండా వస్తాను విమలక్క. ఇక విమల అక్కడి నుంచి వెళ్లిపోతోంది. ఆ తర్వాత కమల ఇలా అంటుంది. అత్తయ్య, ఆమెన్ని మాటలందో మీరు విన్నారా? అంటూ విమల ఆమె అన్న మాటలన్నీ చెప్పి ఏడుస్తూ ఇలా అంటుంది. ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్తారు? అక్కడికి డబ్బున్న వాళ్ళందరూ వస్తారు. బోసి మడతో కాలు చేతులతో వెళ్తే అందరూ మనల్ని వింతగా చూస్తారు. మనం అక్కడికి వెళ్ళం గాని దాని గురించి వదిలేస్తాను. కానీ ఆమెన్నే దాంట్లో చాలా వాస్తవాలున్నాయి అత్తయ్య. ఎక్కడికన్నా వెళ్ళడానికి మెడలో ఒక గొలుసు లేదు. మిమ్మల్ని మీ అబ్బాయిని అడిగి అడిగి అలసిపోయాను. నాకు నగలు కావాలి. నేను చుట్టుపక్కల వాళ్ళతో మాటలు కూడా పడలేకపోతున్నాను. మన కుటుంబ పరిస్థితి చూస్తున్నావు కదమ్మా. ఇప్పుడంటే కష్టం. కొన్ని రోజులు పోయిన తర్వాత ఖచ్చితంగా నీకు నగలు చేపిస్తాను. అందుకు ఆమె ఏడుస్తోంది. కోపంగా లోపలికి వెళ్లిపోతోంది. ఇక అలా రోజులు గడుస్తాయి. ఒకరోజు కోడలు తను దాచుకున్న డబ్బులు తీసుకుని ఎవ్వరికీ తెలియకుండా 1 గ్రామ్ గోల్డ్ నగల షాప్ కి వెళ్తోంది. అక్కడ ఆ డబ్బుతో తనకు కావాల్సిన గిల్ట్ నగలు కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్తోంది. వాటిని చూసిన అత్తయ్య ఇలా అంటుంది. ఎందుకు నువ్వు వీటిని తీసుకొచ్చావు? వీటిని తీసుకురావడానికి నీకు డబ్బులు ఎక్కడి? అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అని నేనేదో 4 రూపాయలు ఖర్చు పెట్టుకుని గిల్ట్ నగలు కొనుక్కున్నాను. వాటిని కూడా వద్దంటారా? సరే అమ్మా, నీ ఇష్టం. నీ నగల పిచ్చేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటూ వాళ్ళ అత్తయ్య లోపలికి వెళ్ళిపోతోంది. ఇక ఆ కోడలు ఆ గిల్ట్ నగలు తీసుకుని ఊరు మొత్తం తిరుగుతూ వాటిని బంగారు నగలు అని చెప్పుకుంటూ ఉంటుంది. ఇక అలా ఉండగా ఒకరోజు వాళ్ళు ఏదో ఒక పెద్ద ఫంక్షన్ కి వెళ్లాలని వాళ్ళ అత్తయ్య చెబుతోంది. అవునా అత్తయ్య? అయితే నేను వెంటనే శారద వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి శారద వాళ్ళింటికి వెళ్తోంది. అక్కడ శారదతో కమల ఇలా అంటుంది. నేను పెళ్లికెళ్ళాలి. అక్కడ అందరూ డబ్బున్న వాళ్ళు వస్తారు. కొంచెం నీ బంగారు నగలు ఇస్తావా? నేను తిరిగి వచ్చిన వెంటనే ఇచ్చేస్తాను. ఇస్తాను, కానీ నీ దగ్గర బంగారు నగలున్నాయని చెప్పి తిరుగుతున్నావు కదా, అవి ఏమైపోయాయి? అవి బంగారు నగలు కాదా? అవి బంగారు నగలే, కానీ డబ్బు అవసరమే బ్యాంక్ లో పెట్టాను. అందుకే నిన్నడుగుతున్నాను. శారద సరే అని చెప్పి నగలిస్తోంది. వాటిని తీసుకుని కోడలు ఇంటికి తిరిగొస్తోంది. నగలు చూసిన అత్త షాక్ అవుతోంది. ఎందుకు నువ్వు వాళ్ళ నగలు తీసుకొచ్చావు? అవి పొరపాటున ఎక్కడైనా పోతే అంత డబ్బు మనం ఎక్కడి నుంచి తెచ్చిస్తాము? శుభమా అంటూ నగలు తెచ్చుకుంటే ఆ మాట అంటున్నారు ఏంటత్తయ్య? అలా ఏం జరగదు అంటూ కోపంగా లోపలికి వెళ్లిపోతోంది కోడలు. ఆ తర్వాత ఇద్దరూ తయారయ్యి ఫంక్షన్ కి వెళ్తారు. సాయంత్రం అవుతోంది. ఇద్దరూ ఫంక్షన్ నుంచి తిరిగి ఇల్లు చేరుకుంటారు. చూసారా అత్తయ్య, అందరూ ఈ నగలు ఎక్కడ చేయించో నన్ను అడుగుతున్నారు. వాళ్ళలా అడుగుతుంటే నాకెంత గర్వంగా ఉందో. సరే అమ్మా, శారదాకి వాటిని ఇచ్చిరాపో. కొంచెం సేపు ఉన్న తర్వాత నేను ఇచ్చొస్తాను అత్తయ్య. నన్ను కాసేపు ఆనందించనివ్వండి అని కమల అంటోంది. ఇక అత్తయ్య ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతోంది. ఆ రోజు అలాగే గడిచిపోతోంది. శారదకి నగలిచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటోంది కమల. ఇక రోజులు గడుస్తాయి. ఇక కోడలు ఎక్కడికి వెళ్లాలనుకున్నా కూడా
శారద దగ్గర నుంచి నగలు తీసుకుంటూ ఉండేది. అత్తకి అది ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. వాళ్ళొక రోజు మరో ఫంక్షన్ కి వెళ్ళాలి అనుకుంటారు. కోడలు శారద దగ్గర మళ్ళీ నగలు తెచ్చుకుంటోంది. ఆ రోజు అత్తా కోడళ్ళు వాళ్ళ భర్తలు నలుగురు కలిసి ఫంక్షన్ కి వెళ్తారు. అక్కడ కోడలి హారం పోతుంది. హారం పోయిందని అక్కడ మొత్తం వెతుకుతారు. కాని ఎక్కడా హారం దొరకదు. తర్వాత బాధతో ఇంటికి తిరిగొస్తారు. కోడలు పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, మీరు వద్దని చెప్పినా కూడా నేను వినకుండా ఆ నగలు తీసుకొచ్చాను. ఇప్పుడు నేను శారదాకి ఏం సమాధానం చెప్పాలి భగవంతుడా? ఆ రాయి సొమ్ము మనకొద్దే అని చెప్పాను. మనకున్న దాంట్లోనే మనం సర్దుకుపోవాలని ఎన్నిసార్లు చెప్పినా నా మాటే వినలేదు. ఇప్పుడు 1,50,000 రూపాయల విలువగల హారం ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటూ అత్తయ్య కూడా బోరున ఏడుస్తోంది. ఇంతలో కోడలి భర్త ఇలా అంటాడు. ఏదో విధంగా కట్టకపోతే మాత్రం ఆమె ఊరుకుంటుందా? ఏదో ఒకటి చేసి ఆమెకు హారం అందించండి ముందు ఏం చేసి తీసుకురావాలి అంటూ అత్త ఏడుస్తూ ఉంటుంది. ఇక దాన్ని చూసిన కోడలు కూడా ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడే అక్కడికి శారద వస్తోంది. శారద వాళ్ళతో ఇలా అంటుంది. అందరూ మీ గురించి చెప్పుకుంటున్నారు. ఏమేమో తగుదునమ్మా అంటే నా హారం తీసుకెళ్ళింది. ఇప్పుడు దానికి డబ్బులు ఎవరిస్తారు? అయినా నాకు ఒక అనుమానం ఉంది. హారం పోకుండానే పోయినట్టు మీరందరూ నటిస్తున్నారు కదా. నేను పోలీస్ కేసు పెడతాను. నటించాల్సిన అవసరం మాకెవరికీ లేదు. నిజంగానే హారం పోయింది. ఎలా అయినా మీ హారం మీకు తిరిగిస్తాము. మాకు కొన్ని రోజులు గడువు ఇవ్వండి. కొన్ని రోజులు గడువు ఇవ్వండి అమ్మా, తప్పకుండా మీకు తిరిగిచ్చేస్తాం. అంత మాత్రం దానికి పోలీస్ కేసుల దాకా ఎందుకు? మా పరువు పోతుంది. అంత పరువు గురించి ఆలోచించే వాళ్ళైతే నగలు అడుక్కుని వేసుకోవడం ఎందుకు? ఉన్న వాటిని సర్దుకోవచ్చు కదా. కోడలు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతోంది. ఇంతలో కోడలి భర్త ఇలా అంటాడు. చెప్పు, ఆమె అడుగుతోంది కదా, ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పు. నేనే పెద్ద తప్పు చేశాను. నా వల్ల ఇదంతా జరిగింది. దానికి నేనేం చేయాలి? మీరేం చేస్తారో నాకు తెలియదు. రేపు సాయంత్రంలోగా నా హారం నా చేతిలో ఉండాలి. లేదంటే ఖచ్చితంగా పోలీస్ కేసు పెడతాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతోంది శారద. కోడలు అత్త ఇద్దరూ బోరున ఒకరి వైపు ఒకరు చూసుకుని ఏడుస్తూ ఉంటారు. ఇంతలో కోడలి భర్త ఇలా అంటాడు. అమ్మా, బాధపడకండి. హారాన్ని నేను దొంగిలించాను. నా భార్యకి బుద్ధి చెప్పడం కోసమే. ఇప్పుడు ఆ హారం నా దగ్గర ఉంది కాబట్టి సరిపోయింది. ఇదంతా నిజంగానే జరుగుంటే ఏంటి మన పరిస్థితి? దానికి బుద్ధి రావడం కోసమే ఇలా చేశాను. ఈ సంగతి శారద గారికి కూడా తెలుసు. ముందుగానే ఆమెకి చెప్పి 4 మాటలు అనమని కూడా చెప్పాను. నన్ను క్షమించండి. నిజంగానే నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. ఉన్న దానిలోనే సర్దుకోవాలి. పక్క వాళ్ళ దగ్గర నగల అరువుకు తీసుకొని ఇలా మాటలు పడడం సరైందే కాదు. ఇదంతా అబద్ధం కాబట్టి సరిపోయింది. అమ్మో, ఇదే నిజంగా జరిగినా కూడా ఇలాగే ఉంటుంది కదా. నాకు బుద్ధి వచ్చిందండి. ఇంకెప్పుడు అలా చేయను. అది ఇచ్చేయండి, నేను వెళ్ళి శారదాకి ఇచ్చేసి వస్తాను అని చెప్పి కమల వాటిని తీసుకొని శారద దగ్గరికి వెళ్తోంది. నన్ను క్షమించు కమల. నీ భర్త నీకు బుద్ధి చెప్పడం కోసమే ఇదంతా చేశాడు. నేను కావాలని అలా మాట్లాడలేదు. తప్పుగా మాట్లాడితే క్షమించు. మీరలా చేశారు కాబట్టి నాకు బుద్ధి వచ్చింది. ఇందులో మీ తప్పేం లేదు. మీరు నా కళ్ళు తెరిపించారు. మీ కృతజ్ఞతలే చెప్పుకోవాలి అని చెప్పి ఆమెకు ఆ నగలిచ్చేసి అక్కడి నుంచి కమల ఇంటికి వెళ్లిపోతోంది. ఇక ఆ రోజు నుంచి కోడలు నగలు అన్న పేరు ఎత్తడానికే భయపడుతూ